హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ కు మరో షాక్ తగిలింది. ఈసారి అయితే నెల్లూరు వైసీపీలో పూర్తిగా ఖాళీ అయిపోయినట్టు తెలుస్తుంది. వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీలు ఈ వెనక ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు, ఈ ఎంపీకి బలం ఉందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసు. ఈ ఎంపీ రాజీనామా వల్ల జగన్ కి దెబ్బ తగిలిందా లేదా అనేది ఈ వీడియోలో పూర్తిగా మనం అయితే చర్చిద్దాం. ఇప్పుడైతే వీడియోని మొదలు పెడదాం. వైసీపీలో పలు రాజీనామాలు చూసాం. గతంలో ఎన్నో ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు, అలాగే ఎంపీలు రాజీనామాలు చేశారు. మంత్రి అసంతృప్తిగా వ్యాఖ్యలు చేశారు, ఎమ్మెల్యేలు అసంతృప్తిగా వ్యాఖ్యలు చేశారు. ఇలా చూసుకుంటే వైసీపీలో ఎమ్మెల్యేలు ఎంపీలు అసంతృప్తిగా ఉన్నట్టు ఒక 6 months నుంచి మనం చూస్తూనే ఉన్నాం. రాజీనామాలు చూస్తున్నాం, అలాగే వ్యతిరేక ధోరణులుగా మాట్లాడడం చూస్తున్నాం, విమర్శలు చేయడం చూస్తున్నాం. ఇవన్నీ చూసుకుంటే ఫస్ట్ స్టార్ట్ అయింది నెల్లూరు జిల్లా నుంచే తిరుగుబాటు వైసీపీపై స్టార్ట్ అయినట్టు మనం చూసుకోవచ్చు. ఎందుకంటే గతంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, అట్లాగే మేకపాటి కుటుంబం నుంచి, అలాగే ఆనం కుటుంబం నుంచి, ఈ 3 కుటుంబాలు నెల్లూరు జిల్లాలో తిరుగుబాటు అయితే మొదలుపెట్టాయి. మొదటిసారిగా జగన్పై తిరుగుబాటు అయితే మొదలుపెట్టాయి. ఈ ఎమ్మెల్యేలే తిరుగుబాటు స్టార్ట్ చేశారు. నెల్లూరులోనే ఈ తిరుగుబాటు అయితే మొదలైంది. ఇప్పుడు చూసుకుంటే ఫ్రెష్గా చూసుకుంటే వైసీపీలో ఎంపీ కూడా రాజీనామా చేశారు. అతనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. విపిఆర్ అనే బ్రాండ్ మార్కుతో చూసుకొని పోతున్న ఈ వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కూడా ఈరోజు పార్టీకి కానీ ఎంపీ పదవికి కానీ రెండింటికి రాజీనామా చేసి, అలాగే వాళ్ళ వైపు ఉన్న పదవిని కూడా రాజీనామా చేపించి ఇలా జగన్కి అయితే బిగ్ షాక్ ఇచ్చారు. చూసుకుంటే ఈ విపిఆర్ వల్ల జగన్కి దెబ్బ తగిలిందా లేదా అంటే, విపిఆర్ అనే అతనికి క్యాడర్ బలంగా ఉండడం, అలాగే నెల్లూరు జిల్లా అధ్యక్షుల పదవిలో కూడా వైసీపీలో ఉండడం, ఆ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేయడం, నెల్లూరులో ఉన్న వైసీపీ క్యాడర్ విపిఆర్తో కొంతపాటు ఉండడంతో ఈ జగన్కి బిగ్ షాక్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసైన్యం నుంచి వెళ్ళిన కేతిరెడ్డి కూడా విపిఆర్తో ఒకటే ఉండి, ఇప్పుడు మళ్ళీ విపిఆర్ గారు తెలుగుదేశం ఎంపీ స్థానాన్ని కోరుకుంటూ టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఉంటే నేను కూడా విపిఆర్తో నడవడానికి సిద్ధమని ఏదైతే జనసేన నాయకుడు రీసెంట్గా వైసీపీలోకి వెళ్ళారో అతను కూడా ప్రకటించడం, ఇలా విపిఆర్ చూసుకుంటే జగన్కి బిగ్ షాక్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ టాపిక్ పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.